త్రికాసు ఏంది జోగన్న కొత్త పెళ్లి కొడుకులా తయారయ్యావు. ఏటి సంగతి? ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది జోగన్న. ఏదైనా సాగునీటి ప్రాజెక్టు కాంట్రాక్ట్ వచ్చిందా ఏటి? కాంట్రాక్ట్ కాదు, కాకరకాయ కాదు. ఈ బిల్డప్ అంతా మరి దేనికి? ఒకసారి చూడా టీవీ సైడ్. పిల్లలి సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికి తెలియజేస్తున్నా. చూసావు కదా? చూశాను. పిల్లలే సంపద అంటున్నాడు ఆయన. ఆ సంపద సృష్టించే ప్రాజెక్టే తీసుకున్నాను జోగన్న నేనా. అంటే కూసింది అర్థమయ్యేటి ఏమైనా చెప్తావా తిరగసి నాకు? ఎందుకయ్యా అలా సిగ్గుపడుతున్నావు? మళ్ళా పెళ్లి చేసుకొని సంపద సృష్టిద్దాం అనుకుంటున్నాను. నీకు మళ్ళీ పెళ్ళా? ఏందని అట్టా చెడిపోతున్నావా? ఏం నాకేం తక్కువ? ఇప్పుడు నీకెవల పిల్లనిస్తారు తిరకాసు? నాకు ఏమంత వయసు అయిపోయింది జోగన్న. జస్ట్ 40 ఏళ్లే కదా. చీకు పారేసిన మావుడి టెంకలా ఉంటావు. నీకు 40 ఏళ్ళేటి? కానీ అట్టా డిస్కరేజ్ చేస్తావా? నీలాంటి వాళ్ళ వల్లే సంపద సృష్టి అనేది జరగటం. నీకేమైనా బుర్ర ఉందా అసలు? ఈ రోజుల్లో పిల్లల్ని కని పెంచడం ఎంత కష్టమో తెలుసా నీకు? పిల్లల్ని కనడమే నా పని, మిగతాదంతా మన బాబు గారే చూసుకుంటారు. ఖర్చుకి డబ్బులు కూడా ఆయనే ఇస్తాడు. కావాలంటే ఒక్కసారి అటు చూడ. 3వ చైల్డ్ కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్ కి 40,000 రూపాయలు ఇస్తాం. చూసావు కదా? 3వ బిడ్డకేమో 30, 4వ బిడ్డకేమో 40, అంటే నెలకు మొత్తం 70,000. నీ దుంప దగ్గ. ఆయన ఇస్తానన్నది నెల నెలకి కాదు, నెలకి కదా. ఓహో, అంటే సంవత్సరానికా? సంవత్సరానికి కూడా కాదు కాసు. మరి బిడ్డ పుట్టిన తర్వాత ఒక్కసారి ఇస్తాడంట. ఇది కూడా ఇస్తాడో లేదో గ్యారంటీ లేదు. ఓ అమ్మా, అంటే ఇది కూడా చూసానా? ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500 ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? లేదు. ప్రతి నిరుద్యోగికి 3,000 ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? అది కూడా ఆడిచ్చాడనా? ఎట్టుంటది మరి బాబు గారు సంగతి. హలో, లైవ్ లోనే ఉండా. లైవ్ ఆపేసి ఇంటికి రావాలా? అర్జెంటా? మా ఆవిడ చేస్తుంది జోగన్న, అర్జెంటుగా ఇంటికి రమ్మంది. నేను పోయేస్తానా? A few moments later. అయ్యో తిరగాసు, సంపద సృష్టిస్తా అని వెళ్ళావు కదా, ఏటైంది? సంపద సృష్టించడం ఏందో కానీ సాగు తప్పి కన్నులు లట్టపోయిందనా నాకు ఇక్కడ. ఏమైంది? ఇసుక లారీ ఏదైనా గుద్దేసిందా? ఇసుక లారీ గుద్దలేదనా, మా ఆవిడ గుద్దు వదిలిందనా. అయ్యో, ఎందుకు? ఎందుకంటావేందనా? చంద్రబాబు పిల్లల్ని కానండి అన్నారు కదా, వార్తని మామూలుగా చెప్తే అంత కిక్కు ఉండదని, కాస్త ఫన్నీగా ఉంటుందని మళ్ళా పెళ్లి చేసుకుంటా, పిల్లల్ని గంట అని నీతో సరదాగా చెప్పానన్నా. అవునవును. ఆ విషయం మన కెమెరామెన్ సుబ్బు వాళ్ళ ఫోన్ చేసి మా ఆవిడికి చెప్పాడనా. అవునా? అవును జోగన్న. ఇంటికి పిలిచి తలుపేసా, జాగీర్ హుస్సేన్ తబలా వాయించినట్టు, శివమనే డ్రమ్స్ వాయించినట్టు అరగంట సేపు ఆపకుండా చెతగొట్టింది జోగన్న. ఇదంతా ఉత్తుత్తునే జోకు అని చెప్పలేకపోయావా? చెప్పే ఛాన్స్ ఆడిచ్చింది జోగన్న. నేను చెప్పా లోపల వినకుండా ఎడా పెడ వాయించేసింది జోగన్న. అయ్యో, ఎంత పని జరిగింది తిరకాసు. బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి. ఇంకేం పని చేస్తావు? ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో. జోగన్న, నాకు ఒక డౌట్ ఉందనా. ఏటా డౌట్? ఒకవేళ ఎవరికైనా 4వ కాన్పులో కవల పిల్లలు పుడితే మొత్తం 5 మంది అవుతారు కదా, మరి 5వ బిడ్డకి 50,000 ఇస్తాడా? ఏమో నాకు తెలీదు జోగన్న. మళ్ళీ ఏంటి? అది క్యాష్గా ఇస్తాడా లేకపోతే బ్యాంక్ అకౌంట్లో వేస్తాడా? తిరకాసు, ఆయన ఇచ్చేది లేదు, పెట్టేది లేదు. నువ్వు ఇంకా నా తలకాయ తినకు, ఎల్లు. ఓ అమ్మ, ఇప్పుడు నేను ఇంటికి పోనాను. ఇప్పుడు ఇంటికి పోతే మా ఆవిడ ఇంకో రౌండ్ వేసుకుంటుంది. ఎందుకైనా మంచిదనా, ఈరోజు నేను ఆఫీసులోనే పండుకుంటా. ఈ మధ్య సినిమాల్లో కమెడియన్ల కంటే రాజకీయ నాయకులే అత్యద్భుతమైన కామెడీ పండించేస్తున్నారు. వాళ్ళు చెప్పే పంచ్ డైలాగులు, పెట్ట కథలు, కట్టు కథలు, స్కిట్లు చూసి జనం నవ్వుకుంటుంటే నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అని దులిపేసుకుంటున్నారు. టైం అయిపోయినదండి బాబు, చూసుకోలేదు. ఇంక నేను వెళ్ళొస్తాను. మళ్ళీ వచ్చే వారం ఇదే టైంకి ఇక్కడే కలుసుకుందాం.